హాయ్ హలో ఫ్రెండ్స్, ఇది మేము ఓన్గా కట్టించుకుంటున్న ఒక డూప్లెక్స్ బిల్డింగ్ అండి. సో ఇక్కడ మీకు చూడొచ్చు, ఇది మేము ఓన్గా కట్టించుకుంటున్న డూప్లెక్స్ బిల్డింగ్. సో డూప్లెక్స్ బిల్డింగ్ ఎలా ఉందో చూపిస్తా. దానికి ముందు ఇక్కడ ప్రకృతిని చూడండి, లైక్ నేచర్. ఇక్కడ ఒకరు వ్యవసాయం చేసుకుంటుంటారనమాట. సో అక్కడ వాళ్ళ ఇల్లు ఉంది, వ్యవసాయం చేసుకుంటుంటారు. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇవి వచ్చేసి చామంతి చెట్లు, అండ్ ఇక్కడ కోకోనట్ ట్రీ ఉంది, ఇక్కడ సపోటా చెట్టు. సో ఇక్కడ మధ్యలో మీకు కనపడుతున్నాయి కదా, ఇవి చెండమల్లి పూలు చెట్లు. ఆ పక్క ఇవన్నీ టెంకాయ చెట్లే అంట, అంటే కోకోనట్ చెట్లు ఇవన్నీ. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టెంకాయ చెట్లే. సో ఇది సపోటా చెట్లు, మొక్కజొన్న కర్రలు అవంతా మొక్కజొన్న కర్రలు అనమాట. అవి టెంకాయ చెట్లు అనమాట. అక్కడంతా కోకోనట్ చెట్లు మీరు చూస్తున్నారు కదా. ఇక్కడంతా చూడండి, ఇక్కడంతా లైన్కు కోకోనట్ చెట్లు ఉన్నాయి. చూడండి అక్కడంతా కోకోనట్ చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి, ఇవి వచ్చేసి స్వీట్ కార్న్ చెట్లు అన్నమాట. ఇవన్నీ కార్న్ చెట్లు. సో మీకు ఒక డూప్లెక్స్ బిల్డింగ్ చూపిస్తాను కదా, మేము ఓన్గా కట్టుకుంటున్నాము. సో ఇది పైన అండి, టాప్ నుంచి చూపిస్తాను. ఇది టెర్రస్. సో టెర్రస్ నుంచి కిందకి వెళ్ళిపోదాం. ఇది అదే ట్యాంక్ ఉంటుంది కదా, సో ఆ ప్లేస్ అన్నమాట. చూడండి, ఇది ట్యాంక్. అంటే పైన టెర్రస్కి పైన ఒక టెర్రస్ ఉంటుంది కదా, ట్యాంక్ది టెర్రస్. సింటాక్స్ టెర్రస్ అండి ఇది. సో చూడండి, ఇదంతా వాసవి హోమ్స్ అని ఒక లేఅవుట్లో కట్టారు. మా డాడీ సింటాక్స్ టెర్రస్లో ఇలాంటిది ఒకటి చేపించారు. ఇది వచ్చేసి డూప్లెక్స్ బిల్డింగ్ స్టెప్స్. ఇక్కడ హాల్ వస్తుంది కదా, ఇక్కడ హాల్లో మధ్యలో కరెక్ట్గా ఈ లైటింగ్ అనేది, ఇక్కడ సన్ పడి దీని మీద గ్లాస్ వస్తుంది, ఇంకా కవరింగ్. దీని నుంచి డైరెక్ట్గా సన్ లైట్ అనేది ఇక్కడికి పోతుంది అనమాట. సో ఇప్పుడు మేము కిందకి పోతూ చూపిస్తాము మా అంటే డూప్లెక్స్ బిల్డింగ్ని. చూసేయండి. సో అక్కడ వెనక అపార్ట్మెంట్స్ కూడా అవుతున్నాయి ఇప్పుడిప్పుడే. సన్ అండి, సన్ రేజ్ అనేది చాలా బాగుంది. ఇవన్నీ కర్పూరం ట్రీస్ అంటారు కదా, అవి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది మా డాడీ కట్టించిన హౌసే, ఇది మా డాడీ కట్టించిన హౌసే, ఇది మా డాడీ కట్టించిన హౌసే. ఇంకా ఇక్కడంతా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు చూడండి, ఇది. సో ఇప్పుడు కిందకి పోయి ఇప్పుడు సింటాక్స్ టెర్రస్ చూపించాను. అండ్ అలాగే చూడండి, సింటాక్స్ నుంచి మీకు కింద టెర్రస్ కనపడుతుంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు టెర్రస్ అన్నమాట. సో కిందకి వెళ్ళి ఒక్కొక్కటిగా చూపిస్తాను. సో రండి, ఇప్పుడు టెర్రస్ నుంచి ఇదొకటి ఓపెనింగ్. అండ్ టెర్రస్ నుంచి చూడండి, ఇది టెర్రస్ అని చెప్పాను కదా, అక్కడ మనం సింటాక్స్ పోయాము. ఇక్కడ ఒక సందిలాగా ఉంది. సో ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో స్టెప్స్ నుంచి ఇట్లా వస్తే ఇక్కడ టెర్రస్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇదొక రూమ్ అండి. ఇక్కడ రూమ్కి ఎంటర్ అయిపోదాం. రూమ్ ఇంత ఉంది. సో ఇది వాష్రూమ్.
సో ఇది మనం పైన చూసాం కదా ఒక హోల్, ఆ హోల్ కింద డైరెక్ట్గా అక్కడికి పడుతుంది. సో ఇక్కడ నుంచి ఇది డూప్లెక్స్ ఇల్లు కదండి, ఇది ఇట్ వచ్చిందనమాట. లైక్ స్టెప్స్ డిజైన్ అనేది స్ప్రింగ్ టైప్ వచ్చింది. ఇక్కడ ఒక విండో వస్తుంది, చూపిస్తాను. ఇక్కడ మనం 3rd ఫ్లోర్కి వెళ్ళాము. ఇక్కడ 2nd ఫ్లోర్కి వస్తున్నాయి. ఇక్కడ ఒక విండో ఉంటుంది. 2nd ఫ్లోర్ మెట్లు ఇది 2nd ఫ్లోర్. సో ఇది 2nd ఫ్లోర్ మెట్లు. ఇట్లా వస్తున్న వెంటనే ఇక్కడ మనకి బాల్కనీ ఉంటుంది. ఇక్కడ నేచర్ అయితే సూపర్ ఉంటుంది. ఇది స్టడీ రూమ్ అన్నమాట. బాల్కనీ తర్వాత స్టడీ రూమ్ ఉంటుంది. ఇక్కడంతా అదే స్మాల్ కిడ్స్ స్టడీ రూమ్. ఇది అదే పెద్దవాళ్ళకి ఎవరికైనా కానీ వచ్చు. బెడ్రూమ్కి ఇక్కడ ఒక మిర్రర్ సింక్ టైప్, ఇక్కడ ఒక పెద్ద వాష్రూమ్ వస్తుంది. సో నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోదాం. చెప్పాను కదా ఇక్కడ మెట్లు ఎక్కుతూనే ఇక్కడ బాల్కనీ, ఇక్కడ స్టడీ రూమ్, ఇక్కడ ఇంకొక రూమ్, అక్కడ వాష్రూమ్ అని. సో ఇక్కడ ఇంకొక రూమ్ అండి, చూడండి. ఇక్కడ సింక్ సేమ్ మిర్రర్ వస్తుంది. ఇక్కడ వాష్రూమ్, ఇక్కడ ఇంకొక బెడ్రూమ్. ఇది 2nd ఫ్లోర్. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. 2nd ఫ్లోర్ చూసేయండి ఒకసారి. ఇప్పుడు ఎంట్రన్స్ ఇట్లా మెట్లు ఎక్కి పోతూనే ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇక్కడ బాల్కనీ, ఇక్కడ స్టడీ రూమ్, ఇక్కడ ఒక బెడ్రూమ్, వాష్రూమ్, ఇక్కడ ఒక బెడ్రూమ్, ఒక వాష్రూమ్. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక విండో ఉందండి. ఇక్కడ 2 విండోస్ ఉన్నాయి. అక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో. చూస్తున్నారు కదా, అక్కడ సింటాక్స్ టెర్రస్, మళ్ళీ 3rd ఫ్లోర్, 2nd ఫ్లోర్. 2nd ఫ్లోర్కి 2 విండోస్. ఇక్కడ దిగుతూనే ఇది ఫస్ట్ ఫ్లోర్ కదా, మెయిన్ కాబట్టి డూప్లెక్స్ కాబట్టి ఇది 3 ఫ్లోర్లు ఒకరే ఉండేదానికే అండి. సో ఇది వచ్చేసి పూజా రూమ్ అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంది. సో ఈ బెడ్రూమ్ నుంచి ఇక్కడ ఒక 4 కిటికీలు ఉన్నాయి కదా, ఇక్కడ వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. చెప్పాను కదా అక్కడ అపార్ట్మెంట్స్ కడుతున్నారని. చూడండి, సో అపార్ట్మెంట్స్. సో ఇక్కడ ఇంకొక వాష్రూమ్, ఇది బెడ్రూమ్ అన్నమాట ఒకటి. సో ఇక్కడ దిగొస్తూనే ఇక్కడ ఒక పూజా రూమ్, ఒక బెడ్రూమ్, ఇదొక ఇక్కడ పూజా రూమ్, ఏమంటారు బెడ్రూమ్, ఇక్కడ హ్యాండ్ వాషింగ్ అన్నమాట. ఇక్కడ ఇదొక బాత్రూమ్, ఇదొక హ్యాండ్ వాషింగ్ రూమ్. అంటే ఫస్ట్ ఫ్లోర్లో అక్కడ ఒక బాత్రూమ్ ఉంది, ఈ రూమ్లో. ఇక్కడ ఒక బాత్రూమ్, ఇక్కడ హ్యాండ్ వాష్రూమ్. అండ్ ఇది మెయిన్ కిడ్స్కి అండ్ పేరెంట్స్కి మెయిన్ ఇంపార్టెంట్ రూమ్. దట్ ఈస్ none other than kitchen. This is an open kitchen. కిచెన్ నుంచి వస్తూనే ఇక్కడ ఒక కిచెన్ ఐటమ్స్ కానివచ్చు, సింక్ కానివచ్చు పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ అదే కోకోనట్ ట్రీ కానివచ్చు. ఇక్కడ మీకు పైనుంచి చూపించాను కదా, అవన్నీ ఇక్కడ నేచర్ అంతా ఉంటుంది. సో ఇక్కడ కిచెన్, ఇక్కడ హాల్ మీకు చూపిస్తా బయట నుంచి. ఇది ఫస్ట్ ఫ్లోర్, మెయిన్ డోర్ ఫర్ 3 ఫ్లోర్స్. ఇది ఫస్ట్ డోర్ కదా, మెయిన్ డోర్. మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవుతూనే ఇక్కడ ఫుల్ హాల్, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఫుల్ హాల్, పెద్ద హాల్ అండి. ఇక్కడ నుంచి పైనకి చెప్పాను కదా, ఇది ఫస్ట్ ఫ్లోర్. అక్కడ పూజా రూమ్,
బెడ్రూమ్కి లోపల బాత్రూమ్, ఇక్కడ ఒక బాత్రూమ్, కిచెన్, అక్కడ కిచెన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ నుంచి సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అట్లా పోతాం కదా, పైనకంతా చూపించాను కదా. ఇప్పుడు కిందకి పోదాం. ఇక్కడంతా గ్రిల్ వచ్చేస్తుంది. సో మా కార్ అక్కడ పార్క్ చేసాం. సో కిందకి వెళ్దాము. ఈ స్టెప్స్ కూడా విడ్త్ చాలా ఉన్నాయి, చాలా ఉంటుంది. సో మీకు నడవడానికి కూడా ఒకేసారి 3 మెంబర్స్ నడిచేంత విడ్త్ ఉంది. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక చిన్న బాడిక రూమ్ ఉంది రెంట్కి. ఇది పార్కింగ్ అన్నమాట. మొత్తం పార్కింగ్ వస్తుంది, ఇది రెంట్. సో ఇది సింటాక్స్కి పైన వాటర్కి. సో ఇక్కడ స్టెప్స్ అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఓవరాల్ బిల్డింగ్ మీకు చూపించింది వచ్చేసి దిస్ ఇస్ ద వన్. ఈ బిల్డింగ్ ఇప్పుడు ఇంకా ఫినిష్ అవ్వలేదు, ఫినిషింగ్ టచ్లో చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ బిల్డింగ్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఫ్లోర్స్ ఉన్నాయి. Okay, thank you for watching this video friends. Bye bye.